సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సో జ్యోతిలక్ష్మి గారు, జయమాలిని గారు ఇద్దరు సపరేట్గా మీకంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోగలిగారు. అట్ ది సేమ్ టైం ఇద్దరు కలిపి చాలా డూయిట్ సాంగ్స్ చాలా చేశారు పెద్ద పెద్ద హీరోస్తో. పోటీగా ఉంటుంది ఇద్దరు డ్యాన్స్. అంటే ఈక్వల్గా చేయాలని ముందే మాట్లాడుకుంటారా ఒకరినొకళ్ళు, లేకపోతే లేదు మనం హీరోని మించి నెక్స్ట్ లెవెల్లో చేయాలని ఏమన్నా? లేదు, కొంచెం బాడీ అమ్మాయి కొంచెం లోపల వెళ్ళి ఇలా వస్తుంది, నాకు కొంచెం అలా ఉంటుంది. జగన్మోహన్లో ఉన్నప్పుడు అది ఇలా ఉంటుంది, కానీ ఆ అమ్మాయికి అలా అలా వచ్చి అలా వస్తుంది. దేవుడు అలా ఇచ్చారు, అలా ఇచ్చారు. కానీ ఇద్దరు ఒక వేరే వేరే వస్తారనమాట. అమ్మాయికి అలా చేపేస్తారు, నాకు అలా చేపేస్తారు. మేము అలా పోటీలో చేయలేదు. ఒకే తల్లి కాబట్టి ఆ ఎనర్జీ అనేది ఒకేలాగా ఉంటుంది. ఒక్కొక్కసారి మన డి రాజేంద్ర బ్లాక్ మేకప్ అనమాట ఆయన పిక్చర్లో, కలర్ మాత్రం వేరు, డ్రెస్సు అన్నీ ఒకటే. రేడుగా వచ్చి నా జ్యోతి గారిని పిలుస్తావాలంటే నన్ను వచ్చి పిలుస్తారు. తర్వాత కొంచెం సేపు తర్వాత సారీ అమ్మా అక్కకి షార్ట్ ఇది అంటారు. ఓకే, అంత తేడా తెలియదు వాళ్ళకి. కొంచెం హైట్ డిఫరెన్స్ ఉంటుంది. అలా ఇలా కూర్చుంటే అమ్మ మీకే షార్ట్ అని పిలుస్తారు మన అసోసియేట్ డైరెక్టర్ కూడా. అప్పుడు అయితే నన్ను తీసుకెళ్ళి కూడా జ్యోతి గారు చెప్తే నేను జయమాలిని తీసుకొచ్చానండి ఆయన. బట్ అలా క్లాస్ వచ్చింది. జయమాలిని గారు ఇండస్ట్రీలో మీరు తొందరగా మాట్లాడరు. ఈ 5 years నుంచి మీ వాయిస్ వినిపిస్తుంది కొంచెం, అందువల్ల నాకు ఈ ఇంటర్వ్యూ భాగ్యం కూడా తగిలింది అనుకుంటాను నేను. జ్యోతిలక్ష్మి గారికి, జయమాలిని గారికి చాలా గొడవలు నడిచాయి. ఇద్దరు మాట్లాడుకోరు, సెట్లో కూడా దూరంగా ఉంటారు. ఆమె ఒక సైడ్, ఏమో ఒక సైడ్, అసలు మాట్లాడుకోరు, మూమెంట్ చేసుకుని వెళ్ళిపోవటమే. ఇది నిజమా? అంటే మా ఈ తత్త వెళ్ళిందండి. మా ఫస్ట్ అక్క కదా అది, మా నాన్నకి అత్తకి మేనత్ అన్నమాట. తత్త వెళ్ళింది. ఇన్ని పిల్లలు కన్నావు కదా, నాకు పిల్లలే లేదు. 8 గ్రూమ్స్ అమ్మాయిదే. జ్యోతి గారు లేదు, సారంగపాణి సీట్లోనే మన నాగేశ్వర గారు ఉండేవారు అప్పట్లో, నాకు తెలియదు. తర్వాతనే అంజలి గారు ఇంటి పక్కన కొనుక్కొని వెళ్ళిపోయారనమాట. అత్తగారు అలాగే చెప్పి ఉంటుంది, రేపు తను పెంచుతుంది కదా, తత్త తీసుకుంది, పెంచి పెద్దదైన తర్వాత అప్పుడు అందరూ మాట్లాడుకుంటారు, ఇదే సొంత అమ్మ, ఇదే సొంత చెల్లి అంటే ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది ఆ ప్రేమ. అందుకని ఆ అమ్మాయి దూరంగా పెట్టిందని మా అమ్మ చెప్పి వెళ్తుంది. లేకపోతే ఏముందండి, నేను అసలు మాట్లాడను, ఎట్లా గొడవ వస్తుంది, మా కూడా ఏముంది. ఇక్కడ ఉంటే కూడా మా సిస్టర్లు గొడవ అంటే కూడా ఏదో ప్రాపర్టీస్లో ఏదో గొడవ ఉంటుంది అంటారు. నేను వచ్చి మా అందరినీ పెళ్లి చేశారు అమ్మ నా డబ్బుతోనే. ఎంత ఖర్చు పెట్టారు, ఎంత వచ్చింది, ఎంత ఉంటుంది, ఏ నగలు కొన్నారు, ఏమీ నాకు తెలీదు, అడగను. అప్పుడు ఉన్న వాళ్ళు అందరూ అలాగే, మన శ్రీదేవి గారు, భానుప్రియ గారు అందరూ అమ్మ ఏం చెప్తుందే అదే. దానివల్లే ఇండస్ట్రీలో వాళ్ళు అలా అనుకున్నారు. ఏముంది, మీరే ఆలోచిస్తే కూడా ఏముండదు. కానీ ఒక సమయం అక్క కదా, నేను భయపడతాను. అది కొంచెం నాలాగా సాఫ్ట్ లేదు. ఎవరైనా చెప్తే కూడా ఈ మాట, ఈ డ్యాన్స్ నేను చెయ్యను అనేస్తారు. ఓకే. ఆమె పెళ్ళైన తర్వాత నన్ను పింజల సుబ్బారావు పిక్చర్ ఒక మహాశక్తి అని చేశాను. దాంట్లో అమ్మాయిని అడగడానికి భయపెట్టారు. పాప పుట్టేసింది, మనం అడగాల ఏమని. నన్ను అడిగారు, ఎవరు పెట్టవచ్చు, మంజు భార్గవి మీతో ఒక ఇది భరతనాట్యం వస్తుంది అన్నారు. నేను చెప్పాను, ఇలా జ్యోతి గారు ఇప్పుడు యాక్ట్ చేసినట్టు ఉంది, మీరు అడిగి చూడండి, అడగొచ్చా, ఏమైనా చెప్తారా అంటే ఫ్యామిలీగా ఉండేవాళ్ళు, మీరు అడగండి అంటే ఒప్పుకుంది అమ్మాయి. అప్పుడు మేము చేసాం. ఒక్కొక్కప్పుడు అత్తగారు చెప్తారో ఏమో, ఇంటికి వెళ్తే మేము బయట వెళ్తాం అనేసారు, మాట్లాడరు. సరే అక్క మాట్లాడలేకపోతే నేను అలా ఉండేవాడు. తర్వాత పెద్దదైన తర్వాత అమ్మ అడిగితే ఇలా చెప్తుంది, మనం బాబుని ఎలా పెంచుతామో అలాగే బాబు అలవాట్లన్నీ ఉంటాయి. అమ్మాయి అలా చెప్పి ఉంటుంది, సొంత అమ్మతో చెల్లితో పోయితే మనం ఏమవుతామని అలా పెంచింది అనమాట. లేకపోతే మా లోపల ఏమీ లేదు. బట్ తర్వాత ఇంకా చనిపోయే ముందు మా ఇంటికే వస్తుంది. ఏదైనా ఇల్లు అయితే గొడవ ఉంటుంది కదా, అప్పుడు ఆ పాప ఏదైనా చెప్తే ఇక్కడ వచ్చేస్తుంది, బెల్ కొడుతుంది. బెల్ కొట్టి రాక అంటే ఇక్కడ పడుకుంటుంది. చూడు నువ్వు వచ్చి చెప్పు, అమ్మాయి ఇలా చేస్తుంది అలా చేస్తుంది అంటుంది నన్ను. నేనేమో లాస్ట్, నాకన్నా పెద్దవాళ్ళు
అన్నయ్య ఉన్నారు, అక్కయ్య ఉన్నారు, Last వాళ్ళ వాళ్ళకి దగ్గర command ఎక్కువ వెళ్ళకుండా ఉంటుంది. నాతోనే వచ్చింది. చూడండి లైఫ్ అనేది ఎలా మారుతుంది. ఎప్పుడు తననే మాట్లాడదు, నన్నే చెల్లెని చెప్పకుండా చనిపోయేటప్పుడు నా కూతురు ఎలాగో నువ్వు కూడా నా కూతురు అని చెప్పి వెళ్ళిపోయింది. అది నీళ్ళు వచ్చేస్తుంది చనిపోయేటప్పుడు. బట్ అక్కని అన్ని ఇయర్స్ మిస్ అయినా లాస్ట్ డేస్ లో బాగా కలిసిపోయారు. మళ్ళీ పుడతామో లేదు. బట్ పేరు పరంగా ఇద్దరు ఈక్వల్ గా సంపాదించుకున్నారు ఇండస్ట్రీలో. ఐటమ్స్ ఆవిడ కొంచెం ఇది చేసుకోలేదు. మా అమ్మని చెప్తుంది, చూడు మా అత్తగారు ఏం చేశారంటే 4 గ్రౌండ్ ఏమో తన పేరులో, ఈ అమ్మాయికి ఇవ్వలేదు. ఎందుకంటే ఆ అమ్మాయికి తెలిసి ఉంటుంది కొంచెం ఖర్చు ఎక్కువ పెడతారు. ఈ క్లాత్లో ఒక ఫంక్షన్ వెళ్ళాలంటే అన్ని నగలు, ఆర్టిఫిషియల్ నగలు అవన్నీ కొంటారు. మా అమ్మ గోల్డే కొంటుంది, అది మంచిది కదా. అవును, ఇల్లు కొంటుంది. నేను యాక్ట్ చేసేటప్పుడే కొంచెం ఇంటికి కొంచెం డబ్బులు వచ్చినట్టు అద్దెకిచ్చింది ఇంట్లో అంతా. అమ్మాయికి అలా లేదు. ఒక బర్త్డే అంటే అందరూ తీసుకోవాలి, నాకు బర్త్డే అంటే అమ్మ చెల్లెలు అందరూ తీసుకుంటారు. అది విలువ తెలియకపోయింది. తర్వాత వెళ్ళి అడిగింది మా అమ్మని తీసుకెళ్ళి, చూడు నువ్వు పెంచావు మా అమ్మ పెంచింది, జయ మీద 4 ఇల్లు పెట్టింది, నువ్వు ఎంతైనా నన్ను పెంచావు కదా, నాకెందుకు ఒక 4 గ్రౌండ్ అయినా ఇవ్వు అని చెప్పింది. మా అమ్మ కూడా అప్పుడే చెప్పింది, ఇన్ని వయసు అయింది కదా, నీతోనే ఉంది కదా, ఆ పాప మీద కొంచెం పెట్టు అని అమ్మ కూడా వెళ్ళి చెప్పిన తర్వాత తన పాప ఉంది కదా జ్యోతి మీనా, దాని మీద ఒక గ్రౌండ్, ఈ అమ్మాయికి 4 గ్రౌండ్ ఇచ్చారు. ఇచ్చేసి ఆ 4 గ్రౌండ్ అమ్మేసి దాన్ని ఫిక్సర్లో వేసుకొని బ్రతికారనమాట. తర్వాత నేను పెళ్ళి అయిన తర్వాత కొంచెం పిక్చర్లు చేశారు జ్యోతి గారు, అప్పుడప్పుడు చూశాను నేను. అంటే లాస్ట్ స్టేజ్ లో ప్రాపర్టీస్ విషయం అది ఏమన్నారంటే 4 కారు కొన్నారండి. ఎందుకండి, 1 గ్రౌండ్ ఇల్లు కట్టారు, 4 కారు బయటనే నిలబడుతుంది, ఎండకి వర్షానికి అన్నీ. అది తెలియదు కాదు. చూడండి, ఒక 2 గ్రౌండ్ అయితే, ఒక 1.5 గ్రౌండ్ అయితే కూడా మనం ఒక 2 కార్లు లోపల పెట్టవచ్చు. నానా కారు 1, ఇన్నోవా 1, 4 కారు కొనింది. నేను కూడా మా ఆయన్ని అన్నాను, ఏమండి మనం 1 కారు 2 కారే పెట్టుకున్నాం కదా, ఈ నానా కారు ఇన్నోవా తీసుకున్నామంటే వద్దు జయ. మా అమ్మ చెప్పినట్టే మా ఆయన చెప్పారు, జీవితం అనేది చాలా జాగ్రత్తగా మనం నడవాలి. ఒక్కొక్క స్టెప్పు వేసేటప్పుడు ముందు వెనక కింద చూసుకుని మెల్లగా నడవాలి. ఒక్క నిమిషం మనం అలా ఒక డ్రింక్స్ కానీ చెట్ట అలవాటు కానీ మనం పడిపోయామంటే జీవితం అంతే, మళ్ళీ రాదు. జయమానని అనేది 1 సంవత్సరంలో ఇలా ఇచ్చి ఉంటారు దేవుడు. తర్వాత సిల్క్ సుమతి జ్యోతి గారికి అలా ఇచ్చి ఉంటారు, అది మనం అలా తీసుకోవాలి. అది మా అమ్మకి నేను దండం పెడతాను. ఇప్పుడు కూడా 1 రూపాయి అయినా నాకు వస్తుంది. అవును, బాబు కానీ మా ఆయన్ని కానీ ఇలా ఇవ్వండి, నేను అడగలేని పరిస్థితి నాకు పెట్టి వెళ్ళింది మా అమ్మ. బట్ వాళ్ళు అది పెట్టుకోలేదు. అదే ఒక స్టార్ హీరోయిన్ తీసుకునే అంత రెమ్యునరేషన్ జయమాల్ని తీసుకునే వాళ్ళు కొన్ని కోట్ల ఆస్తి అంటుంటారు హైదరాబాద్ లో. పెంచలేదండి, అక్కడ 25 అలా సీన్స్ ఉంటే సాంగ్ చేస్తే 15 ఇచ్చారు ముందు, తర్వాత 25, 20 ఇస్తారు. నాకు తెలీదు, పెంచాలి. ఎంత తీసుకున్నా మన 10 years అలా ఉన్నప్పుడు మాకు 50 ఇవ్వండి, 1 lakh ఇవ్వండి ఇచ్చేవాడు. మా అమ్మకి తెలియట్లేదు. ఇల్లు కూడా అలాగే 750 అంటే పెద్ద విషయమే అది, కానీ 2 years తర్వాత కొంచెం పెంచాలి. ఇప్పుడంతా నేను పెంచుతున్నాను, అప్పుడు అమ్మకి తెలియట్లేదు. ఆడిటింగ్ తననే చేస్తుంది, ఇల్లు కట్టడానికి టైల్స్ అన్నీ అమ్మాయిని చూస్తుంది. మా ఇంట్లో ఒక బావ చెప్తారు, మీ ఇంటికి మీ అమ్మనే ఇందిరాగాంధీ అని చెప్పకూడదు, ఇలా మన లోపల మాట్లాడుకుంటాం. ఓకే, ఇందిరాగాంధీ లాగా ఉండేవాళ్ళు. ఆమె ఒక తాగుపోతూ లేకపోతే వేడి చెడ్డ పోయి ఉంటే కష్టం, అసలు మొత్తం పోయేది. అవును, అది అందరికీ పెళ్ళి అలా అలా చూపించి బ్రదర్కి సిస్టర్కి పెళ్ళి చేసి నాకు కూడా కొంచెం పెట్టి తను వెళ్ళింది అనమాట. నాన్నగారికి అంత ఇది లేదు. బట్ మీ సంపాదనతో అందరినీ పెళ్లి చేశారు, అమ్మ సెటిల్ చేసేసారు. కానీ డబ్బు అంటే అందరికి కావాలండి. ఇప్పుడు కొంత ఇప్పుడు అడుగుతున్నారు, అందుకని కొంచెం దూరంగా పెట్టాం. ఇక మీటే చెప్తున్నాను, ఇప్పుడు వచ్చిన హీరోయిన్లో వాళ్ళే తీసుకుంటున్నారు, అడుగుతున్నారు, సేఫ్ చేసుకుంటున్నారు. అప్పుడు మాకు తెలీదు, చదువుకుని వస్తున్నారు.
అమ్మ అంటే అమ్మ గౌరవిస్తున్నారు. ఈ డబ్బు విషయంలో ఎంత ఇవ్వాలో ఎంత ఖర్చు అయిందో గుప్పట్లో పెట్టుకున్నారు. అట్లా మాకంతా అది తెలియట్లేదు.